అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజు మీ ముందుకు వస్తూ, మాజీ మంత్రి పాపం పేర్ని నాని గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కాస్త ఒక మాట మాట్లాడుతూ ఒక వీడియో చేశాడండి. ఒక అభిమాని మీద, ఒక చిన్న పిల్లవాడు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, నేను నాకు చూడాలని ఉంది, నా ఆరోగ్యరీత్యా నేను బాగాలేదు, నేను ఒక్కసారి చూడాలి అని చెప్పని కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లవాడి మాటలకు మనసు కరిగిపోయి వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా కలవటానికి వెళితే ఈ పేర్ని నాని అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి చూద్దామా, దాని తర్వాత మనం విశ్లేషణకు వెళదామా. ఒక్కసారి ఆ వీడియో వినండి. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ చూడాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే, నాకు ఇష్టం. ఆయన యాక్టింగ్ సినిమాలు తీసి బాగా ఇష్టం. ఏమేమి సినిమాలు చూసిన పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్, అత్తారింటికి దారి చాలా చూసిన. రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్, ఓటి అన్నీ చూసిన. విన్నారు కదండి ఆ వీడియో. పాపం పేర్ని నాని ఈ మధ్య పేడ్ ఆర్టిస్ట్ లాగా పేర్ని నాని మాటి మాటికి ముందుకు వస్తూ తను ఏ విధంగా మాట్లాడి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలని ఆలోచిస్తూ పాపం పేడ్ ఆర్టిస్ట్ పేర్ని నాని ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ప్రతిదానికి వచ్చి పాపం ఆయన ఏదో ఆయన ఉనికిని చాటుకోవడం కోసం మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏ రోజైనా ఒక అభిమాని పిలిస్తే ఏ రోజైనా ఇంటికి వెళ్ళాడా? ఏ రోజైనా పరామర్శించాడా? పరామర్శించలేని నాయకుడు కూడా ఒక నాయకుడేనా? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు పిలిచినా కూడా మొన్నటికి మొన్న సిద్ధాంతంలో ఒక పెద్ద ఆయన సత్యనారాయణ అనే వ్యక్తి, నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని పిలిస్తే నన్ను అంటే నాకు ఎంతో సంతోషం అన్న ఆ వ్యక్తిని కూడా వెళ్ళి సిద్ధాంతం వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి ఆయన్ని చక్కగా కలిసి మాట్లాడిన దాఖలాలు మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఎవరు పిలిచినా కూడా అభిమానంగా పిలిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే ఆప్యాయతగా ఆయన ప్రేమతో దగ్గరకు తీసుకుంటే, ఈ పెయిడ్ ఆర్టిస్టు పేర్ని నాని పాపం బురద చల్లడానికి ముందుంటాడు. నీ శాఖలో నువ్వు సరిగ్గా పనిచేయలా. నీ ప్రభుత్వంలో అంటే 2019, 2024 మధ్యలో మీ శాఖలకు సంబంధించి ఏ మంత్రి కూడా సరిగ్గా పనిచేయలా. పనిచేయని వాళ్ళు కూడా మీరు ఈ రోజు మాట్లాడుతుంటే ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం. అయ్యా పేడ్ ఆర్టిస్టు పేర్ని నాని గారు, మీరు మాట్లాడేటప్పుడు గురిగింజ తన ముడ్డి కింద ఉన్న నలుపు చూసుకోదంట, పక్కవాడి గురించి ఆలోచిస్తుంది. అలా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. నీ మచిలీపట్నంలో నువ్వు ఏ విధంగా అభివృద్ధి పనులు చేశావో అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా ప్రవర్తన చేశావో అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా అధికారులతో దురుసుగా ప్రవర్తన చేశావో అనేక వీడియోలు మేము చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఒక సభ్యత, ఒక సంస్కారం, అభిమానానికి రాజకీయానికి ముడిగట్టావు చూసావా? నీలాంటి వాడిని పేర్ని నాని అని అంటారు. ఒక అభిమాని ఎంతో ప్రేమగా పిలిస్తే వెళ్ళినందుకు నువ్వు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు బురద జల్లావనంటే నీకున్నంత ఇంత ఆ మనస్తత్వం ఎవరికి ఉండదు. మీ నాయకులు ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? ఏ నాయకుడైనా సరే ఒక అభిమాని పిలిస్తే మీరు వెళ్ళగల దమ్ము ధైర్యం ఉందా? అసలు మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేకుండా తాళ్లతో లేకుండా సెక్యూరిటీ లేకుండా ఏ రోజైనా ఒక అభిమాని కలవటానికి వెళ్ళాడా? అక్కడ దాకా ఎందుకు? మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి కలిశాడా? ముందు వాటి సంగతి మాట్లాడి అభిమానానికి రాజకీయానికి ముడిపెట్టే అంత దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఇదే ఉదాహరణ. ఒక అభిమాని వ్యక్తిగా ప్రేమించి పవన్ కళ్యాణ్ గారిని పిలిచినందుకు నువ్వు రాజకీయంగా ముడిపెట్టావు చూసావా? దీన్నే దౌర్భాగ్యం అంటారు. రాజకీయం తెలియని వాళ్ళకి పదవులు ఇస్తే కుక్కతో పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఈ రాజకీయం తెలియని వాళ్ళు రాజకీయం ఇస్తే ఇట్లానే ఉంటుంది. ఇది నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే,
చాలా బాధేస్తుంది. ప్రతిసారి కూడా ఏ అభిమాని పిలిచినా చక్కగా ఎంత ఇదైనా సహాయం చేసినా తప్పుపడుతున్నారు, అభిమాని పిలుస్తున్నా తప్పుపడుతూ ఉన్నారు. ఇక మీకు ఇదే ఉద్యోగం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడిన సంఘటనలు మీ ప్రభుత్వంలో 2019 2024 మధ్య కాలంలో ఏ రోజు మేము చూడాల. అయ్యా పేడ్ ఆర్టిస్ట్ పేర్ని నాని గారు, మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అభిమానానికి రాజకీయానికి ముడిపెట్టిన వ్యక్తుల్ని రాష్ట్ర ప్రజలు చీకొడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఒక్కసారి అన్ని ఆలోచించి కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.